హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళావతి కోట్నక ఆర్ట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూశారు కదండి, ముగ్గు అయితే చాలా బాగుంది. స్మాల్ డిజైన్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే సైడ్ డిజైన్ కూడా వేశాను. చాలా బాగా వచ్చిందండి ముగ్గు అయితే. మీరు నేర్చుకోవాలనుకుంటే గనక నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో మీ దాకా వస్తుంది. ఇంకా మంచి మంచి ముగ్గులు కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా మంచి ముగ్గులు ఉంటాయండి. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను వేసిన ఈ చిన్న ముగ్గు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ మనం ముగ్గు వేసిన తర్వాత కలర్స్ నింపుకుంటూ వెళ్తాము కదండి. అలా చూస్తున్నారు కదండి, కలర్స్ నింపిన తర్వాత ముగ్గు అనేది సరిగ్గా కనిపించదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ముగ్గు పిండితో ముగ్గు వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ముగ్గు పిండితో ముగ్గు వేసుకుంటూ వెళ్తే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది.
చూసారా ఎంత బాగుందో స్మాల్ డిజైన్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ముగ్గు అయితే అయిపోయింది. ఇప్పుడు నేను సైడ్ డిజైన్స్ వేసుకుంటూ వెళ్తాను. ఇలా 4 వైపులా వేసుకుంటూ వెళ్తానండి. వేశాక చాలా బాగా వచ్చింది. ఓకే అండి, ఇప్పుడు సైడ్ డిజైన్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా నేను కలర్స్ నింపుకుంటూ వెళ్తాను. ఇలా 4 వైపులా వేసుకుంటూ వెళ్ళాను కదండి, అన్నిటికీ అలా కలర్స్ నింపుకుంటూ వెళ్తాను. ఓకే అండి, నేను వేసిన ఈ న్యూ ఇయర్ ముగ్గు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకుంటాను. బాయ్.